లెఫ్ట్ ఓవర్ రైస్ లేదా మిగిలిపోయిన అన్నము రైస్ ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత గార్లిక్ వేసుకుందాము. తర్వాత ఆనియన్, రెడ్ చిల్లీ, కరివేపాకు, జీరా, పసుపు, టమాటోస్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ రుచికి సరిపడా, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ వేసాక బాగా కలుపుకొని పెట్టుకోవాలి. టమాటాలు బాగా ఉడికి ఇలా గుజ్జులాగా అయిన తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి వెళ్తుంది కదండి, అప్పుడు మనము రైస్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ అంతా బాగా వేసి కలుపుకొని పెట్టుకోవాలి. మొత్తం టమాటా గుజ్జు అంతా రైస్ అంతా అంతేట్లాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలాంతా కలుపుకొని పెట్టుకున్న తర్వాత లాస్ట్లో నిమ్మరసం వేసుకుందాము. ఇదంతా కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఫైనల్గా ఇప్పుడు పైన పుదీనా వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి కలుపుకొని పెట్టుకుందాము. ఓకే అండి, చూసారుగా గుమగుమలాడే గార్లిక్ టమాటో రైస్ రెడీ.